నాకు ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేశన్న గారు ఈ ధర్నాని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకులకు అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇవాళ చదువు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. 21 ఆర్టికల్ ప్రకారం ప్రతి ఒక్కరికి చదువును అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఈ ప్రభుత్వాలు ప్రైవేట్ వాళ్లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రైవేట్ వారిని ప్రోత్సహించడం వల్ల ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు రద్దై ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు పెరుగుతున్నాయి. మనకందరికీ తెలిసిందే, ఈ కార్పొరేట్ కళాశాలలు ముందుగా ర్యాంకుల పేరుతోటి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తుంటే లక్షలు కట్టిన వాళ్ళు మాత్రమే చదువుకుంటూ లక్షలు కట్టలేని వాళ్ళు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ నర్సరీ, ఎల్కేజీ, 10వ తరగతి వరకు చదువుకోవాలంటే సుమారు 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు పెట్టందే మంచి విద్యను అందడం లేదు. ఇంత 40,000 ఖర్చు పెట్టి చదివించే స్తోమత లేని ప్రజలు ఇవాళ వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించలేక, అటు ఉపాధి లేక పిల్లలు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక 100-200 సంవత్సరాల క్రితం డబ్బున్నోనికే చదువు, డబ్బు లేనోనికి చదువు అయినట్టు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనం అడుగుతున్నది ఏంది? ప్రభుత్వాలకు మనం అడుగుతున్నది ఏంది? ఇవాళ ప్రతి వస్తువు పైన విద్య కోసం ట్యాక్స్ కడుతున్న, ఆ ట్యాక్స్ కడుతున్న ట్యాక్స్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి పేద ప్రజలకు